अजमल भाई कट करे सुनिए। हाँ बात करें। कपड़े थे रे कपड़ों की वजह से पूरा మొత్తం బట్టలు ఉండే బట్టలతోటి మంట బాగా ఎమ్మిది అయిపోయింది. करंट निकाल लिए? हाँ निकाल दिए। जबरदस्त। ये क्या है भाई ये? अंदर पूरा चल गया। उनका माड़े पे हाँ 24 घंटे हो गया पूरा जल के। नहीं मालूम मैं नहीं था कौन 2 बजे आने बाद जो सो नादिर इत्तेफाक हुआ कोई फोन नहीं ये तो फोन कोई भी रात आदमी కరెంట్ బంద్ కాలే మా పరిస్థితిని ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే సార్ బండి అవైలబుల్ లేదు బండి ఇది అనుకుంటే పెద్ద పరిస్థితి ये आज ही आज क्यों हुई मोटर कोई पता मेरे काज वाले क्या पता तो लेडीज है हाँ पहना होटल फैन कूलर గట్టిగా మాట్లాడుకుంటాం. నైట్ 2:30 ప్రాంతంలో అక్కడ సుతార్పేట ట్రాన్స్ఫార్మర్ దగ్గర పైన న్యూట్రల్ తెగి ఫేజ్ పైన పడుతుంది. దాంతో కొన్ని ఫ్యూ సెకండ్స్ మనకు కొంచెం వోల్టేజ్ వస్తుంది. ఆ టైంలో అయితే ఇక్కడ ఇళ్ళలో లోడ్ ఎట్లుందో ఆ లోడ్ను బట్టి ప్రాబ్లం అవుతుంటుంది. కొంచెం హెవీ ఫీజు ఉన్న వాళ్ళకి మాత్రం ఫీజులో వింటర్లో ఫీజు ఇవ్వకపోతే ఇట్లాంటి పరికరాలు కాలిపోతుంటాయి. ఆ ప్రాబ్లం తోటి వాళ్ళకి కాలిపోయింది. మిగతా కొందరికి కాలే కొందరికి మొత్తం రెక్టిఫై చేసుకున్నాం. ట్రాన్స్ఫార్మర్స్ మొత్తం చూసి దాన్ని మొత్తం ఓపెన్ చేసి అంతా రెక్టిఫై చేసుకొని ప్రాబ్లం లేకుండా చేసి పెట్టినాడు. ఫేజ్ మీద పడేది దీనికి బాధ్యులు ఎవరు? ఎలక్ట్రిసిటీ కదా సంబంధించి. ఇప్పుడు మనం ఎంట్రీలా అది దాదాపు 1 ఇయర్ నుంచి ప్రాబ్లం ఉంది ఆ ట్రాన్స్ఫర్ 1 ఇయర్ నుంచి ప్రాబ్లం ఫేస్ पे गिरा बीच में एक बार बनाया ఉందా లేదా चालू नहीं है वो अलग है डिपार्टमेंट वो नहीं डिपार्टमेंट नहीं है मगर इसके बाद वो भी रहना ना लगने के बाद फोन करे कुछ भी होगा बड़ा हो जाता कैसा उसका रिस्पांस जोन भी ఇది దీని గురించి ఎవరు మాట్లాడలే. ఇవ్వడాగా నేను మాట్లాడలే. ఇంకో మనకు 2 ఫైర్ స్టేషన్ కావాలి, ఫైర్ ఇంజన్లు కావాలని ఎవరు మాట్లాడలే. నేను ఎప్పుడు ఇన్లే పేపర్లో చూడలే. మీరు ఈ కౌన్సిల్లో చెప్పండి, కనీసం అలా కౌన్సిల్లో చెప్పి ఇప్పుడు మీరు ముందు చూపు ఆలోచన ఉండే మీరు నాయకులు ముందు ఆలోచన ప్రజల గురించి మీరు ఆలోచించాలి మేడం. కనీసం మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు ఒక సమస్య వచ్చింది కాబట్టి కదా చెప్తున్నాం. అంటే మీరు ముందు రాత్రి 2:30 గంటల దాదాపు 2:30 గంటల సమయంలో ఒక్కటేసారి హై వోల్టేజ్ సమస్యతో 36 వాట్ సుతారిపేట్ జగిత్యాలలో దాదాపు మా వాడకట్ల అన్ని ఇంట్లలో కూలర్లు ఫ్యాన్లు టీవీలు కాలిపోవడం జరిగింది. నా ఇంటి ముంగట నాజీర్ భాయ్ అతని ఇంట్లో ఆ సోదరి ఇంట్లో కూలర్ కాలిపోయి దాదాపు మంటలు 30-40 ఫీట్లు ఎగిరి పడినాయి. అక్కడ ప్రాణ నష్టం అయితే ఏం జరగలే కానీ ఆస్తి నష్టం బాగా జరిగింది. అదే తరహా వార్డులో ప్రతి ఇంట్లో దాదాపు ఒక్కొక్క ఇంట్లో 2 కూలర్లు, ఒక ఫ్యాన్, ఒక కూలర్, ట్యూబ్లైట్లు కాలి బాగా ఆస్తి నష్టం, టీవీలు, ఫ్రిడ్జ్లు కూడా కాలిపోవడం జరిగింది. మనం ఒక్కటేసారి మా నాజీర్ భాయ్ ఇంట్లో చెలరేగే మంటలను చూసి ఫైర్ స్టేషన్కు ఫోన్ చేస్తే ఫైర్ సిబ్బంది బండి అవైలబుల్ లేదు అని చెప్పడం జరిగింది. బాగా విచారకరమైన ఘటన. ఇంత పెద్ద జగిత్యాల కేంద్రంలో, జిల్లా కేంద్రంలో ఫైర్ సిబ్బంది, ఫైర్ బండి లేకపోవడం చాలా దురదృష్టకరం. మనం గవర్నమెంట్ నుంచి కోరేది ఒకటే, ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఆస్తి నష్టం జరిగిందో వాటిని ప్రభుత్వమే భరించాలని మా 36 వార్డు సుతారిపేట ప్రజలు డిమాండ్ చేస్తారు. అనేది గత 6 నెలల నుంచి ప్రాబ్లంలో ఉంది. మేము మున్సిపాలిటీలో కూడా విన్నపం పెట్టుకున్నాం ఆ ట్రాన్స్ఫారం తీసేసి వేరే ట్రాన్స్ఫారం చేంజ్ చేయాలని. కానీ ఆయన పట్టించుకోకుండా ఆ ట్రాన్స్ఫారం అలాగే ఉండుట్లా
వైర్ ఫేస్ న్యూట్రల్ అర్థింగ్ అయ్యి దాంట్లో ఈ ప్రాబ్లం వచ్చింది. ఈ ప్రాబ్లంలో చాలా ఇళ్లలో టీవీ ఫ్యాన్లు కూలర్లు అన్ని కాలిపోవడం జరిగింది. దానికి బాధ్యత కరెంట్ డిపార్ట్మెంట్ బాధ్యత వహించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఫైర్ స్టేషన్ వారు కూడా ఫైర్ స్టేషన్కు ఇక్కడ నుండి ఫోన్ చేస్తే మేము ఇక్కడ లేము, ఫైర్ ఇంజన్ లేదు అని చెప్పడం చాలా దురదృష్టకరం. అది జిల్లాలో బుల్లెట్ ప్రూఫ్ బండ్లు కూడా ఇచ్చారు, కనీసం వారు పట్టింపు లేకుండా మాట్లాడు చాలా దురదృష్టకరం. దానికి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. 36 వార్డులో సుతారిపేట్ ఏరియాలో అంటే ఒక పోల్కి ఇంకో పోల్కి మధ్యన డిస్టెన్స్ ఎక్కువ పెరగడం వల్ల ఎర్త్ వైర్ అనేది కరెంట్ వైర్ మీద పడడం ద్వారా కరెంటు ప్రతి ఇళ్లకు పాస్ అయ్యి చాలామంది కూలర్స్ కానివ్వండి, ఫ్రిడ్జ్లు, టీవీలు కాలిపోవడం జరిగింది. నిజంగా ఒక కూలర్ చూసుకుంటే మొత్తం బాడీతో సహా కాలిపోవడం జరిగింది. దీని ప్రాణ నష్టం ఏం జరగలేదు కాబట్టి చాలా సంతోషము. నిజంగా ఎర్త్ వైర్ అనేది తాకడం వల్ల ఇది జరిగిందని లైన్మెన్ చెప్తున్నారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి. ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎవరికి కాల్ చేసినా కానీ ఈరోజు సండే కాబట్టి ఎవరు అవైలబుల్ లేరు. తప్పకుండా రేపు పొద్దున రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చి వాళ్ళు ఏదైతే నష్టం జరిగిందో వారు రెక్టిఫై చేస్తా అన్నారు. అలాగే తప్పకుండా వారిని పిలుచుకొని వీళ్ళకి నష్టపరిహారం వచ్చేటట్టు చూస్తామని మనవి చేస్తున్నాను. అలాగే ఇంకోటి, ఇప్పుడు ఒక వైరు నుంచి 2 పోల్స్కి మధ్య డిస్టెన్స్ పెరగడం ద్వారా ఈ ప్రాబ్లం అయింది కాబట్టి తప్పకుండా ఆ 2 పోల్స్కి మధ్యలో తప్పకుండా మున్సిపల్ తరఫు నుంచి పోల్ వేపిస్తామని మనవి చేస్తున్నాను. తప్పకుండా ఇలాంటి చాలా మట్టుకు మేము ఏదైతే వార్డులలో తిరిగినప్పుడు పోల్ డిస్టెన్స్ ఎక్కువగా ఉన్న వాటిని అలా డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది. అలాగే మున్సిపల్ తరఫు నుంచి కూడా కొన్ని వేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మున్సిపల్ తరఫు నుంచి 800 పోల్స్ దాదాపుగా శాంక్షన్ చేసుకున్నాము. అవి కూడా అవసరమైన చోట్ల ఇలా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అవసరమైన చోట్ల తప్పకుండా వేస్తామని మనవి చేస్తూ, అలాగే ఫైర్ స్టేషన్కి వీరు కాల్ చేసినప్పుడు ఒకటే ఫైర్ స్టేషన్ ఉంది, ఫైర్ ఇంజన్ ఉంది, మేము అది కూడా కొండగట్టు వెళ్ళింది, మేము ఏం చేయలేని పరిస్థితి అని చెప్పడం జరిగిందంట. నిజంగా ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఇది రాబోయేది ఎండాకాలము, ఇలాంటి ప్రమాదాలు జరగవచ్చు. కాబట్టి తప్పకుండా మేము కూడా కలెక్టర్కి విన్నపం తెలియజేస్తాము. ఇంకో ఫైర్ ఇంజన్ కానీ కావాలని చెప్పేసి రేపు ప్రజావాణిలో ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా ఇలాంటి చర్యలు ఏదైనా జరిగినట్టయితే మనకు ముందు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది. కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండాలని చూసుకుంటాం.